నువ్వు దేహంతో చేసే కర్మలు, నువ్వు దేహంతో చేసిన కర్మలు కానీ, నీ మనసులో వచ్చిన సంకల్ప వికాలు కానీ, నీ లోపల బంధం కానీ, నీ లోపల దేహమే నేననుకునే బుద్ధి, ఆ బుద్ధి కానీ, లేకపోతే లోపల అవిద్య, లోపల నీ అహంకారం, లోపల అజ్ఞానం, నీ లోపల క్షోభ, వీటి వల్ల దేని వల్ల కూడా నీ హృదయంలో సత్యం, ఆ పరమార్థక సత్యం, ఆ చావు లేని సత్యం, అంతర్యామి నారాయణుడు, లోపల నారాయణుడు. నువ్వు కాదు నీకు చెడ్డ గుణాలు ఉన్నా ఒకవేళ అనుకో, చెడ్డ గుణాల వల్ల, నీ మనసులో ఉన్న చెడ్డ గుణాల వల్ల, నీకున్న ద్రోహ చింతన వల్ల లోపల నారాయణుడు మసి అవుతాడు అనుకుంటున్నావా అర్జున? ఒకవేళ మీకు చెడ్డ గుణాలు ఉన్నా లోపల అంతర్యామి మసి అవడు. ఈ పొగ వల్ల ఆకాశం మసి అవుతుందా? నీ పొయ్యిలోని పొగ వల్ల ఆకాశం మసి అయిపోతుంది. మహామసి అయితే గోళ మసి అవుతాయి, ఆకాశం కూడా మసి అయిపోతుంది అర్జున. అంటే నువ్వు మంచివాడు అనుకున్నా చెడ్డవాడు అనుకున్నా ఆ లోపల వస్తుంది ఎలా ఉందో అలా ఉంది. మీరు పెద్దవాళ్ళు అనుకున్న పెద్దవాళ్ళు అది పెద్దగా లేదు, తక్కువ వాళ్ళు తక్కువగా లేదు. ఏనుక్కి పెద్ద దేహం ఉంది, క్షేమకి చిన్న దేహం ఉంది. ఆ పెద్ద దేహం ఉన్న ఏనుగులో ఈ చిన్న దేహం ఉన్న క్షేమలో అంతర్యామి సమానంగా ఉన్నాడు. అక్కడ పెద్దదిగా లేడు, ఇక్కడ చిన్నదిగా లేడు. అక్కడ పవిత్రంగా లేడు, ఇక్కడ అపవిత్రంగా లేడు. అక్కడ గొప్పగా లేడు, ఇక్కడ తక్కువగా లేడు. దేహంతో మనోదేహములతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, వాతావరణంతో సంబంధం లేకుండా, బుద్ధి యొక్క ఇంద్రియాల యొక్క కాలుష్యంతో సంబంధం లేకుండా లోపల నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు. అర్జున, నువ్వు వారి దయ సంపాదించు. ఎవరు లోపల ఈశ్వరుడు ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు? ఈశ్వరుడు ఉన్నాడు. ఆ దేహాల్ని డ్రైవర్ వాడే అందరి దేహాల్లో అంతర్యామిగా ఉండి ఆ దేహాలను నడిపిస్తున్నాడు. అయ్యా, ఈ సృష్టికి కారణం ఎవడు? సృష్టికి ఆధారంగా ఉన్నవాడు ఎవడు? ఆధారంగా ఉన్నవాడు ఆయనే. ఆధారంగా ఉన్నది నిజం, ఆధారంగా ఉన్నది అబద్ధం కాదు. ఆధారం మీద కల్పించింది అబద్ధం. ఎందుకు ఈ లోకం ఉరికే కల్పించబడతాను అంటే నీకు ఉన్నది ఆయనే. ఏమీ అక్కర్లేదు, మీరు మరీ దూరం వెళ్ళక్కర్లేదు. మీ రూపంతో తాదాత్మ్యం పొందడం మానేస్తే, మీకున్న పేరుతో తాదాత్మ్యం పొందడం మానేస్తే, ఎప్పుడో సాయంత్రం వరకు అక్కర్లేదు. మీ నామరూపాలతో తాదాత్మ్యం పొందడం మానేస్తే, కాలంతో మీకు తాదాత్మ్యం మనస్సు లేకపోతే, ఈ దేహము నేను అనే తలంపుతోటి మీరు తాదాత్మ్యం వదులుకుంటే, ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడే ఇక్కడే సుఖ సముద్రం పొంగి మీ సహస్రారాన్ని ముంచుతుంది. ఎప్పుడో వస్తుందనుకుంది ఇప్పుడే వచ్చేసిందేంటి, ఎక్కడో వస్తుందనుకుంది ఎక్కడో వచ్చేసిందేంటని మీకు అనిపిస్తుంది. మీకు అప్పుడు చావు అనే దానికి అర్థం లేకుండా పోతుంది. చావు అనేది మీనింగ్లెస్ అయిపోతుంది. మీకు చావు అనే దానికి ఇంకా అర్థం మిగలదు. అంటే మీకు బాగా అర్థం చేసుకోండి. ఆనంద ప్రవాహంలో మీరు ఉన్నారనుకోండి, బాగా అంతర్యామికి సంబంధించిన ఆనందం మీ చేతికి అందుతుందనుకోండి. అప్పుడు దేహానికి చావు వచ్చింది అనుకోండి, మీకు అనుకోండి ఏం అనిపించదు. మీకు చచ్చిపోతున్నామంటే అనుకో ఆనందం. అంతర్యామి అంటే బయట విషయాల మీద ఆనందం కాదు, అంతర్యామికి సంబంధించిన ఆనందం మీకు అందుకుందనుకోండి. మీ దేహం అప్పుడు చనిపోయిందనుకోండి, లోకం కనపడదనుకోండి, మీకేం అనిపించదు. అట్టిది ఆనందం, లోపల ఆనందం. చావుకు కూడా అర్థం ఉండదు. చావు వచ్చిందనుకోండి మీకేం అనిపించదు అసలు. దేహానికి చావు, ఆ స్థితికి మీరు ఎదిగి రావాలి. అందుకే ఈ ప్రవచనాలు.